అయితే క్రైస్తవులు ఎవ్వరు అక్కడ మాట వినలేదండి. వాళ్ళ కొడతామన్నా, తిడతామన్నా, చంపుతామన్నా, మెడల మీద కత్తి పెట్టినారే, యేసు ప్రభువు కూర్చి మీరు చెప్పారంటే చంపేస్తామని 2 గంటలు చెవుల్లో గింగురమని అరిసిన ఒక్క మాట కూడా యేసు ప్రభుని ఎరగమని అనలేదు. అది క్రిస్టియానిటీ అంటే గుర్తుపెట్టుకో. చంపే కొలది క్రైస్తవ్యం ముందుకెళ్ళింది, కొట్టే కొలది క్రైస్తవ్యం విశ్వాసంలో నిలబడింది. ఈరోజు పేడ నీళ్ళు పోస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఎంత చేస్తే అంత క్రైస్తవ్యం దృఢమవుతుందే తప్ప క్రైస్తవ్యం వీక్ అవ్వదు. ఈరోజు చాలా మంది చెబుతున్నారు, అయ్యో మనం ఇలా వెళితే వాళ్ళు బలవంతంగా కొన్ని స్లోగన్స్ చెప్తున్నారులేండి, ఇలా వెళితే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు, ఆ టయానికి అలా అనేండి అయిపోద్దంటే, అలా అంటే అయిపోద్దట. ఇది ఎలా ఉందో తెలుసా? ఎవరో చెప్తున్నారు, ఎలా ఉందో తెలుసు. చాలా మంది చెప్తున్నారు, ఒకరిద్దరు కాదు, చాలా మంది చెప్తున్నారు. చెన్నైలో ఒక ఆయన ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడి వరకు చెప్తున్నారు, మన తెలుగు రాష్ట్రాల వరకు. ఏమని చెప్తున్నారు తెలుసా? భోగమంట ప్రార్థన చేసేస్తారట. నేను అడుగుతున్నాను, ఏమనాలండి వీళ్ళని? భోగమంట ఎందుకేస్తారా భోగమంట మీరు అని అడిగితే, ఆ చెన్నైలో ఉన్న ఆయన చాలా మంది చెప్తున్నారు, అంటే మనసులో మా దేవుడు ఉన్నాడు, బయట భోగమంట ఎందుకేస్తారు? పెద్ద పండుగ మంది కంగారు పడకండి. నేను అడుగుతున్నాను, సువార్త చెప్పి రక్షించరా అంటే లాజికల్ ఏంటి? పండగలేంటి? స్లోగన్స్ ఏంటి? ఒక మనిషి రక్షింపబడాలి అంటే నజరుడైన యేసు నామము తప్ప ఈ ప్రపంచానికి ఏరొక దిక్కుందా? ఆయన పేరు మీదే ప్రపంచం రక్షింపబడాలి తప్ప లాజికల్ కాదు, మ్యాజికల్ కాదు, స్లోగన్స్ కాదు, ఇవేమీ పనికిరావు. ఒకవేళ వీటి వల్లనే ప్రపంచం రక్షింపబడుతుందంటే సమసమాజ స్థాపన కొరకు అనేక మంది విప్లవకారులు ఈ లోకంలో పుట్టుకొచ్చారు. సమసమాజ స్థాపన వచ్చిందా? మనుషులు ప్రేమించుకుంటే సమాజం కలిసిపోద్దన్న ప్రేమ సూత్రాలు ఇప్పటి నుంచి కొత్తగా చెప్తున్నామా? ఎప్పటి నుంచో ఉన్నాయి. పెద్దవారు చెప్పారు, అయ్యిందా? ఈ ప్రపంచానికి కులం పోవాలన్నా, ఈ ప్రపంచానికి ఐక్యత రావాలన్నా, ఈ ప్రపంచం ఒకే తాటి మీద సాటి మనిషిని ప్రేమించాలన్నా సూత్రం ఒక్కటే, నజరుడైన యేసుని అందరూ నమ్మాలి. ఇక ఏ స్లోగన్స్ లేవు, ఇక ఏం చెప్పినా కుదరదు. నేను లాజిక్ చెప్తాను, అది చెప్తా అంటే అవ్వదు. బైబిల్ అలా చెప్పట్లేదు, బైబిల్ అలాంటి ఎక్స్పోజ్ ఇవ్వలేదు. పౌలు గారు చెప్పిన ఆ వార్తలకు ఎప్పుడైతే ఆ చక్కటి సువార్తకి ప్రజలు పట్టబడ్డారో వాళ్ళందరూ ఒక సంఘం అయ్యారు. పౌలు గారిని అధికారులు పంపించేశారు, కొన్ని రోజులు ఇక్కడికి రాకు, బయటకు వెళ్ళిపోవాలి. పౌలు గారిని ఆపేశారు కాబట్టి వెళ్ళిపోయాడు. కానీ ఒకవేళ ఆయన ఆపకపోతే మళ్ళీ ఆ సభకెళ్ళి పెద్ద మనిషి ఏం చెప్తాడు చెప్పండి? మీరు కొట్టినా చంపినా నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేను. ఈ ప్రపంచానికి ఏకైక దేవుడు ఒక్కడ, ఆయన పేరు నజరుడైన యేసనే చెబుతాడు. మీరేం చేసినా ఈ రోజుకి ఇలాంటి కసున్న విశ్వాసులు ఉన్నారంటే, తమిళనాడులో కలెక్టర్ ఉన్నాడు చూడండి, కొట్టే తమిళనాడు కలెక్టర్ని మొత్తం గవర్నమెంట్ అంతా ఫోకస్ చేసింది. నువ్వు కలెక్టర్ అయి ఉండి, ఒక గ్రూప్ 1 క్యాడర్లో ఉండి నువ్వు ఈ బైబిల్ బోధిస్తున్నావు, తప్పు కదయ్యా అని అడిగారు. BBC CNN ఒక క్రైస్తవ విరోధమైన ఒక విలేకరు ఉన్నాడు, క్రిస్టియానిటీకే ఆ వ్యతిరేకమైన విలేకరు. ఆయన పేర్లు చెప్పట్లేదు. ఆయన చూడండి, ఆ రోజు ఆయన్ని ఎన్కౌంటర్ చేస్తున్నట్టు కూర్చోబెట్టి మాట్లాడు. ఆ కలెక్టర్ అంటాడు, ఏంటి నీకు అథారిటీ ఏంటి? నీకు రాజ్యాంగం ప్రకారం నువ్వు బైబిల్ ఎందుకు బోధిస్తున్నావు? బోధించకూడదుగా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఎలా చెప్తున్నావు అడిగితే ఆయన అన్నాడు, మన కలెక్టర్ అన్నాడు, ఏమని తెలుసా? నా అథారిటీ, ఫైనల్ అథారిటీ బైబుల్ అని చెప్పాడు. అంతే. ఆయన నాకు ఈ రాజ్యాంగం కన్నా బాగున్నాడు, ఈ రాజ్యాంగం కన్నా మొదట నేను తలదించేది నా గ్రంథానికి, తర్వాత నా రాజ్యాంగానికి, నా దేశానికి. అంటే నా దేవుడే నాకు ప్రామాణ్యత అని చెప్పాడు ఆయన. అంటే నేను గుర్తుపెట్టుకోండి, మనకు అధికారులు నిజానికి ఇప్పుడు మనం గెలిపించుకున్న అధికారులే రేపు పొద్దున్న యేసుప్రభువు నమ్మొద్దంటే నీ అధికారమైనా మాకొద్దు, కానీ మా యేసునాథుడే మాకు కావాలని చెప్తాం. నీకు రేషన్ ఇవ్వరా అని చెప్పినా, మీ రేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, మాకు యేసునాథుడే కావాలని చెప్తాం. కలెక్టర్ గారు చెప్పారు, నీకేం అధికారం ఉందంటే ఆయన చెప్పాడు, నాకు పరలోకపు అధికారం ఉంది. ఆయన చెప్పాడు ఒక మాట, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు, అదే నా అథారిటీ అని చెప్పాడు. ఒక కలెక్టర్ అండి, నేను అడుగుతున్నాను, నువ్వు కలెక్టర్వా? ఈది నెంబర్ కూడా కాదు. నువ్వు యేసు ప్రభు కోసం చెప్పడానికి నీకు అంత వణికెందుకు, అంతకు భయం ఎందుకు? అడుగుతున్నా, మనకేమైనా పోస్టింగ్లు ఊడిపోతాయా? నేను అడుగుతున్నాను, మనకి ఏ పోస్టింగ్ లేదు. మనకి దేనికి చెప్పు? మనం నమ్ముకున్న యేసు ప్రభు కొరకు చెప్పకపోతే ఇక ఈ నోరెందుకు, ఈ బతుకెందుకు, ఈ రక్షణ ఎందుకు? అందుకే పౌలు గారి కంకణం కట్టుకున్నాడు.
చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన్ని పంపించేశారు. ఆ ఎవరైతే రక్షింపబడిన ఆ భక్తులందరూ ఉన్నారో ఆ భక్తులు ఒక సంఘం అయ్యారు. ఇప్పుడు ఈ సంఘానికి వాక్యం చెప్పాలిగా. పౌలు గారు అందుబాటులో లేరు. అప్పుడు పౌలు గారు ఏం చేస్తారంటే ఎఫెసీలో పెద్దల్ని ఏర్పాటు చేస్తాడు. ఎవరిని? పెద్దల్ని. కొంతమంది పెద్దల్ని ఏర్పాటు చేసి మీరు సత్యం చెప్పండి. ఈ సత్యం చెప్పినందుకే ఆ దేవత గుడి దగ్గరికి పోకుండా ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఈ సత్యము చెప్పి సంఘాన్ని పోషించండి అని పెద్దలు నిలబెడితే ఈ పెద్దలు రాను రాను ఏమయ్యారంటే పెద్దలు సత్యం చెప్పడం మానేశారు. పెద్దలు సత్యం చెప్పట్లేదు. పౌలు అందుబాటులో లేడు. అసలు సంఘంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. పెద్దలు చెప్పకపోతే మరి ఎవరు చెప్తారు ఈ సత్యం? అందుకే ఆ టైంలో ఎగ్జాక్ట్ పౌలు లాంటి తీవ్రత ఉన్నవాడు ఒక వ్యక్తి ఉన్నాడు పౌలుకి దగ్గరగా. అతగాడి పేరే చెప్పండి, తిమోతి. ఆ తిమోతి నిలబెట్టన్నాడు. తిమోతి, ఈ సంఘ పెద్దలు ఎఫెసీ పెద్దలు ఎవరు ఈ సత్యం చెప్పట్లేదు కనుక కుర్రవాడైన నిన్ను అక్కడ పెట్టి చెబుతున్నాను, నేను చెప్పేంత వరకు ఎఫెసీ నుంచి నువ్వు కదలొద్దు అన్నాడు. ఏం చెప్పాలి? ఒక పక్క పెద్దల్ని నువ్వు సరిచేయాలి, మరో పక్క సంఘమును సరిచేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పైన పెట్టి నువ్వు మాట్లాడాలి. దీని కొరకు నిన్ను అక్కడ రిప్రజెంట్గా పెడుతున్నాను. మరలా చెప్తున్నాను, నేను చెప్పేంత వరకు నువ్వు ఎఫెసీ సంఘం నుంచి కదలొద్దు. నన్ను చంపే ప్రజలు రేపు పొద్దున నీ మీదకి వచ్చిన నువ్వు ఎక్కడికి పోవద్దు. అప్పటికే తిమోతి గారికి ఆరోగ్యం బాగాలేదండి. ఇదే పత్రిక మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఆయనకి ఏముందట? కడుపు జబ్బు. అంటే కొన్నిసార్లు ఆయనకి స్టమక్ ప్రాబ్లం వచ్చింది, తిన్నది అరగట్లేదు, ప్రాబ్లం చాలా ఉంది. అలాంటి గ్యాస్ట్రిక్కో లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ ఉందో, ఫుడ్ పాయిజన్ అయిందో ఏమైందో తెలియదు. హెల్త్ అయితే డిస్టర్బెన్స్ అయింది. ఎవరికి? తిమోతి గారికి. అందుకే పౌలు గారు అంటారు, నీకు హెల్త్ డిస్టర్బెన్స్ జరిగినా, నీ హెల్త్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయినా, చివరికి నీ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోయినా ఒకటి గుర్తుపెట్టుకో, సత్యము ప్రకటిస్తూనే అక్కడుండు అని చెప్పాడు. అంతే. అంటే మన ఆరోగ్యాల కన్నా విలువైంది ఏంటి చెప్పండి? సత్యం చెప్పాలి. మన యొక్క సుఖాల కన్నా విలువైంది ఏంటి చెప్పండి? నజరేయుడైన యేసు కొరకు పోరాటం చేయాలి.